నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. శ్రీనివాస హోమ్స్కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి. ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో SSIIT విద్యార్థులు విజయదుందుభి. విద్యార్థులను అభినందించిన డైరెక్టర్ కొత్తపల్లి శ్రీనివాసరావు. గాడ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవం. 200 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో వికాస్ స్కూల్ విచ్ IIT విద్యార్థుల విజయం. టౌన్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అభినందించిన డైరెక్టర్ దండా పవన్ కుమార్. కూటమి ప్రభుత్వంలో హత్యలు, అరాచకాలకు తావులేదని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ టీడీపీ అధికార ప్రతినిధి సంతనూతలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్యను తీవ్రంగా ఖండించారు. వీరయ్య చౌదరిని చంపిన వారు, వారి వెనకున్నవారు ఎవరైనా, ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. చట్టానికి కట్టుబడి న్యాయబద్ధంగా పాలన చేస్తున్న ప్రజాప్రభుత్వం ఆటవిక ఉన్మాద చర్యలకు ముగింపు పలుకుతుందని, కూటమి ప్రభుత్వం దోషుల్ని గుర్తించి త్వరలోనే వారికి కఠిన శిక్ష పడేలా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో వికాస్ స్కూల్ విచ్ IIT విజయదుందుభి మ్రోగించింది. టౌన్ లెవెల్లో మొదటి 2 ర్యాంకులు సాధించి సాటి లేదనిపించింది. విచ్ IIT విద్యా సంస్థల్లో చదివిన ఇందుశ్రీ 600కు గాను 590 మార్కులు, పి బాలత్రిపుర 600కు గాను 594 మార్కులు సాధించారు. మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు రావడంతో విచ్ IIT విద్యా సంస్థ యాజమాన్యం దండా పవన్ కుమార్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో మొదటి 2 ర్యాంకులు రావడం విద్యా సంస్థకు మంచి పేరు తీసుకువచ్చిన ఇందుశ్రీ, బాలత్రిపురకి శుభాకాంక్షలు తెలియజేశారు. అతి గొప్ప సక్సెస్ నమోదు చేసుకుంటాం. అంటే 2008వ సంవత్సరంలో మన వికాస్ స్కూల్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మాత్రం ఈ సంవత్సరం. మనం 2019లో VIT క్యాంపస్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ క్యాంపస్ VIT స్కూల్ స్టార్ట్ చేసుకున్నాము. స్టార్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇంత ట్రెమెండస్ రిజల్ట్, ఇంత హైయెస్ట్ రిజల్ట్ వచ్చింది మాత్రం ఈ అకాడమీకి. చూస్తే ఓవరాల్గా రిజల్ట్ చూస్తే ముఖ్యంగా మొత్తం 595, 594, 593, 592, 591, 590, 590 అంటే వరుసన ఏదన్నా ఒక ర్యాంకు ఇది 595 లేకపోతే 591 రావడం కాదు. మీరు చూస్తే వరుసన కంటిన్యూస్ ర్యాంక్స్ మనకి 595 నుంచి బిగిన్ చేసి 595, 94, 593, 592, 591, 590, 591 ఇట్లా టౌన్ ఒకటో ర్యాంక్ నుంచి టౌన్ 6వ ర్యాంక్ వరకు కూడా మొత్తం ర్యాంకులు క్లీన్ స్వీప్ చేసింది మన వికాస్. సో ఇది నిజంగా చాలా గొప్ప రిజల్ట్ అండి. ఏదో 1వ ర్యాంక్ వచ్చి 3వ ర్యాంక్ రావడం లేదా 6వ ర్యాంక్ రావడం కాదు. టౌన్లో ఉన్న 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంకు, 5వ ర్యాంకు, 6వ ర్యాంకు మొత్తం ర్యాంకులు మనయ్యాయి. అట్లనే ఈ 595 మార్కులు అనేది స్టేట్ లెవెల్లో కూడా మనకు 5th మార్క్గా ఉంది. రాష్ట్ర స్థాయి రిజల్ట్లో కూడా మనం చూసుకుంటే కనుక మొత్తం మన రాష్ట్ర స్థాయిలో మనకు 5వ ప్లేస్లో, 6వ ప్లేస్లో, 7వ ప్లేస్లో, 8వ ప్లేస్లో, 9వ ప్లేస్లో, 10వ ప్లేస్లో మన వికాస్ స్కూల్ ఇవాళ నుంచి ఉంది, స్టాండ్ బై ఉంది. అలానే ముఖ్యంగా మన స్టూడెంట్స్ ఓవరాల్గా రిజల్ట్ చూసుకుంటే ఇది ఎంతమంది సాధించిన రిజల్ట్ అంటే వేల మందిలో సాధించిన రిజల్ట్ మాత్రం కాదండి. ఇది కేవలం 91 మంది పిల్లలతో సాధించిన రిజల్ట్. ఇప్పుడు మనకు రిజల్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఓన్లీ 91 మంది పిల్లలు రాసిన రిజల్ట్. ఈ 91 మంది పిల్లల నుంచే ఈ 590 పైన 7గురికి వచ్చింది, 580 పైన 12 మందికి వచ్చింది, అలానే 570 పైన 29 మందికి వచ్చింది, 560 పైన 38 మందికి వచ్చింది, 550 పైన 49 మందికి వచ్చింది. అంటే చూడండి ఒక్కసారి ఓవరాల్గా 91 మంది ఎగ్జామ్స్ రాస్తే 49 మందికి 550 పైన, అంటే 550 మార్కులు అంటే 92% పైన. ఎంతమంది ఉన్నారంటే పిల్లలు, మన పిల్లలు 60% నెంబర్స్ ఉన్నారు. అంటే దాదాపు రాసిన ప్రతి 10 మందిలో 6గురికి 550 పైన వచ్చినాయి.
ఇది మన వికాస్ స్కూల్ సాధించిన రిజల్ట్. అట్లానే టైర్లెస్ ఎఫర్ట్స్ చూపించారు. నిజంగా ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ రిజల్ట్ అని చెప్పాలండి. పేరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి కూడా ఈ రిజల్ట్ వెనకాల హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్తో మాత్రమే ప్రిపరేషన్ జరిగింది. అండ్ టీచర్స్ అయితే అండి, దే హ్యావ్ గివెన్ ద వండర్ఫుల్ సర్వీసెస్ బిహైండ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్. అండ్ థ్యాంక్ యూ డియర్ ఆల్ టీచర్స్ and our management for supporting our entire system, and wishes to all the students and wish you all the very best for your future success also. And really we feel happy, Nanna, for this great achievement. Really I haven't seen the 595 mark, especially in VIT campus. Personally I feel very proud of that. Thank you so much for giving this kind of best mark for all the entire team of Vikas. పట్టణంలోని చౌత్రా సెంటర్ శివాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వాసవి సంఘాల ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలుంటాయని ఆర్యవైశ్య ప్రముఖులు తెలిపారు. ఉదయాన్నే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి అలంకరణ చేయనున్నట్టు తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కొలిశెట్టి రంగనాథ్, రాచుమల్లు బద్రి, కొత్త కృష్ణ తదితరులు ఉన్నారు. పట్టణ ఆర్యవైశ్యులందరికీ తెలియజేయగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో అనగా సౌత్ర సెంటర్లో గల గుడిలో ప్రతి శుక్రవారం నాడు 7 గంటల నాడు పెన్షన్లకు పంచామృతాలు, కుంకుమ పూజలు, అనేక రకమైన పూజలు చేస్తున్నారు. కాబట్టి మన మహిళామండి వారు కానీ, వైశాస్త్రి కానీ ప్రతి ఒక్కరు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలకి వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. అలానే ఆ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అల్పాహారం రాదు, ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మరీ మీ అందరినీ కోరుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రతి శుక్రవారము పంచామృత అభిషేకములు, కుంకుమార్చనలు, అభిషేకములు జరుగుతున్నవి. కావున పుర ప్రజలు, మహిళామాతలు అందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి కోరుచున్న అమ్మవారి. బుధవారం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో స్థానిక SSIIT విద్యార్థులు విజయ పరంపర కొనసాగించారు. 100కి 100% ఉత్తీర్ణత సాధించి చిలకలూరిపేట పట్టణంలోనే అగ్రగామిగా నిలిచారు. పరీక్షకు హాజరైన వారు 28 మంది విద్యార్థులు కాగా మొత్తం 28 మంది విద్యార్థులు పాస్ అయి ఉత్తమ ఫలితాలు సాధించారు. 500కు పైగా 19 మంది విద్యార్థులు సత్తా చాటారు. 550కు పైగా మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులు ఈ కోవలో ఉన్నారు. SSIIT విద్యార్థులు ఈ ఫలితాలలో విజయ దుందుబి మోగించారు. 68% మంది విద్యార్థులకు పైగా 500 మార్కులు వచ్చాయని SSIIT డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 581కు పైగా మార్కులు సాధించిన 3 విద్యార్థులు నాగకళ్యాణ్, రోహిత్, జి, శ్రీలీల, వై, కవితలకు అత్యధిక మార్కులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డైరెక్టర్ కొత్తపల్లి శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. ప్రకటించినటువంటి SSC ఫలితాలలో చిలకలూరుపేటలో SSIIT విద్యా సంస్థ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఫలితాలలో మా విద్యా సంస్థ నుంచి 28 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 28 విద్యార్థులలో 20 మంది విద్యార్థులకి 500 పైగా మార్కులు సాధించడం జరిగింది. ముగ్గురు విద్యార్థులకి 600కు గాను 581 మార్కులు సాధించడం జరిగింది. అంతేకాకుండా మన చిలకలూరిపేట పట్టణంలో అత్యధికంగా పాస్ పర్సంటేజ్ని నమోదు చేసుకున్నటువంటి ఏకైక విద్యాసంస్థ SSIIT విద్యాసంస్థ. ఇటువంటి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి మా విద్యార్థులకి సహాయ సహకారాన్ని అందించినటువంటి మా డైరెక్టర్ గారు, SSIIT డైరెక్టర్ గారు కొత్తపల్లి శ్రీనివాసరావు గారు సహకారంతో, అలానే తోటి ఉపాధ్యాయుల సహకారంతో, తల్లిదండ్రుల సహకారంతో మేము ఈ ఘన విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. సో రాబో సంవత్సరాల్లో కూడా ఇంకా ఘన విజయాలు సాధించడానికి
సో పేరెంట్స్ సహకారం మాకు అవసరమని తెలియజేస్తున్నాం. ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్ఎస్ఐఐటి విద్యార్థులు ఘన విజయం సాధించారు. అలాగనే ప్రతి సంవత్సరం కూడా ఫీజు రాయితీ పొందుతూ మా విద్యార్థులు ఎంతోమంది మన కార్పొరేటెడ్ విద్యా సంస్థల్లో ఫీజు రాయితీ పొంది టాప్ ర్యాంకుల్లో నిలుస్తున్నారు. అలాగనే రేపు మే 1వ తారీఖు నుంచి కూడా మనకి బ్రిడ్జ్ కోర్సు జరుగుతుంది. కావున తల్లిదండ్రులు అందరూ కూడా గమనించి వారి పిల్లలందరినీ కూడా మన ఎస్ఎస్ఐటిలో చేర్పించి వాళ్ళ విజయానికి తోడు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో బుధవారం ఆ సంస్థ కార్యాలయంలో ప్రపంచ పుస్తక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఆది ఆంధ్ర కాలనీ ప్రాథమిక పాఠశాల మరియు సంజీవనగర్ ప్రాథమిక పాఠశాలలో చదివే దాదాపు 200 మంది విద్యార్థులకు స్కూళ్లకు ఉచితంగా కథల పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాల సాహిత్య రచయిత దార్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయాలనే సంకల్పంతో బాల సాహిత్యానికి సంబంధించిన కథల పుస్తకాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాడ్స్ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, కార్యదర్శి పొనుగుపాటి బుల్లిబాబు, సంస్థ సలహాదారులు మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబు, సభ్యులు నలమాల దానయ్య, షేక్ బాజీ, జర్రిపోతుల బుల్లిబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులిపాటి నరసింహారావు, పరుచూరి శైలజ, ఐద్వా స్థానిక అధ్యక్షురాలు పేరుబోయిన భారతి తదితరులున్నారు. మరి ఈరోజు ప్రత్యేకత ఏందో తెలుసా మీకు? మనకి ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది, ఏదో ఒక దినోత్సవం. మార్టూరు వైపు నుండి గుంటూరు వైపు వెళ్తున్న కొత్త బైపాస్ రోడ్లో పురుషోత్తమపట్నం ఓవర్ బ్రిడ్జి వద్ద నిద్రమత్తులో ఓ లారీ డ్రైవర్ డివైడర్ను ఢీకొట్టాడు. సమాచారం అందుకున్న అర్బన్ సిఐ రమేష్ బాబు ఆదేశాల మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ సమస్యను సరిచేశారు. తుమ్మలపాలెం గ్రామ సమీపంలో వేంచేసి ఉన్న సయ్యద్ జాన్పాక్ షాహిద్ వలీ 45వ ఉరుసు మహోత్సవం ఈ నెల 24, 25వ తేదీలలో జరుగుతుందని నిర్వాహకులు పోతురాజు హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. ప్రతి ఏడాది ఘనంగా కన్నుల పండుగగా ఈ ఉరుసు మహోత్సవం జరుగుతుందని చిలకలూరిపేట, గుంటూరు, ప్రతిపాడు, పెదనందిపాడు, విజయవాడ, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకుంటారని ఆయన వివరించారు. ఉరుసు అనంతరం 25వ తేదీ దర్గా ఆవరణలో దీపారాధన, గంధం పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని హతమార్చారు. దీన్ని ఖండిస్తూ జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తుంది. అందులో భాగంగా బుధవారం ఉదయం చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ జనసేన పతాకాన్ని అవతరణ చేశారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో 28 మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన సంఘటన చాలా బాధాకరమన్నారు. ఉగ్రవాదులు చేసిన ధోరణిని యావత్ భారతదేశం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించి చనిపోయిన కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన కోరారు. పట్టణానికి చెందిన కటకం ప్రసాద్, ఉప్పుటూరి ప్రసాద్కు చెందిన శ్రీ వాసవి విఘ్నేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీనివాస హోమ్స్కు బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, వెనుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెల మల్లికార్జునరావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపాటి రాము, ఉప్పుటూరి హరిప్రసాద్, తటకం ప్రసాద్, తేళ్ల సత్యంబాబు, కన్నిమళ్ళ అంకమ్మ చౌదరి, చేబ్రోలు వీరయ్య, పావులూరు శ్రీనివాసరావు, కుర్రా రత్తయ్య, కుర్రా అప్పారావు, సురేష్ బాబు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో ఐనవోలు బ్రదర్స్ ప్రాంతాల్లో ఆ సంస్థల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంజునాథ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకును మాజీ మంత్రి స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, గోల్కొండ గ్రూప్స్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, కందుల రమణ, గట్టినేని రమేష్, మండల గ్రామ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని బొందిలిపాలెంలో ఉన్న కోదండరామస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. ఇక్కడ మన బొందిలిపాలెంలో 25వ వార్డు కోదండ రామాలయం గుడి ఉంది. ఈ కోదండ రామాలయం గుడిలో ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజలు మరియు 11 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా చదవడం పారాయణం జరుగుతుంది. ప్రతి ఒక్కసారి పారాయణం అయిన తర్వాత స్వామివారికి తాంబూలము హారతి ఇచ్చి అలా 11 పర్యాయాలు మనం హనుమాన్ చాలీసా చదవడం జరుగుతుంది. అలాగే హనుమాన్ చాలీసా చదవడం వల్ల మన యొక్క శని దోషాలు, అనారోగ్యాలు, ఎటువంటి దోషాలున్నా మొత్తం పోతాయి అనే సదుద్దేశంతో ఇక్కడ ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క కర్మాన్ని కరిగించుకోవడానికి అందరూ ఈ విధంగా భక్తులందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క పారాయణ ఫలితంగా వాళ్ళ యొక్క అవకాశాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి శనివారం కూడా రాముల వారి గుడిలో భజనలు, సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. డాకు మహారాజు చిత్రం స్థానిక వెంకటేశ్వర థియేటర్లో 100 రోజులు ప్రదర్శించబడింది. ఈ సందర్భంగా థియేటర్ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని జంపని భాస్కర్రావు, కరీముల్లా, రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్, పురుషోత్తపట్నం నాగేశ్వరరావు, అడ్వకేట్ బైరా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. జంపని భాస్కర్రావు గారు తన అమూల్యమైన చేతులతో బట్టల కార్యక్రమం చేస్తున్నారు. చరిత్ర అంటే బాలయ్య, బాలయ్య అంటే చరిత్ర. ఐ డోంట్ బ్రో అనే ఒక బాలయ్య విధానమే బాలయ్య అభిమానులకు మేము గౌరవపడుతుంటాం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో సాయి వికాస్ విద్యార్థులు విజయం పరపర కొనసాగించారు. పరీక్షకు హాజరైన వారు 78 మంది కాగా 580కు పైగా మార్కులు సాధించిన వారు 11 మంది, 550కు పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 500కు పైగా మార్కులు సాధించిన వారు 54 మంది. పరీక్ష ఉత్తీర్ణత శాతం 100%. ప్రతి ముగ్గురిలో ఒకరు 550కు పైగా మార్కులు సాధించారు. ప్రతి ఇద్దరిలో ఒకరు 500కు పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీరాస్వామి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.